ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవడానికి రోజు చాటు పెట్టుకొని బాబాను బాగా జ్ఞాపకం చేయండి అన్నారు. జ్ఞాపకం చేయడానికి యుక్తులు రచించాలి. నాకు టైం లేదు, నేను చేయలేకపోతున్నాను అనే సాకులను పక్కన పెట్టి ఎలా నేను బాబా స్మృతిలో ఉండాలి, కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఉండేందుకు యుక్తిని రచించాలి. సతు ప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. తన పురుషార్థం పైన తనకి చింత ఉన్నప్పుడు తప్పనిసరిగా సమయాన్ని కూడా తీయగలుగుతారు. ఎటువంటి సాకులకు తావు లేకుండా పురుషార్థంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎప్పుడు అహంకారంలోకి రావద్దు. సర్వీస్ చేయాలనేటువంటి అభిరుచి బాగా ఉండాలి, కానీ సర్వీస్ యొక్క అహంలో రాకూడదు. తన అహంకారాన్ని ప్రదర్శించకూడదు అన్నారు. ఇలా బాబా చాలా అమూల్యమైనటువంటి శిక్షణలను ఈరోజుటి మురళి ద్వారా మనకు తెలియజేశారు. బాబా యొక్క మాటల్లోనే విందాము. 20th आगस्ट मुरली। मीठे बच्चे, काम काज करते हुए भी एक बाप की याद रहे। चलते फिरते बाप और घर को याद करो, यही तुम्हारी बहादुरी है। మధురమైన పిల్లలు, కార్య వ్యవహారాలను చేసుకుంటూ ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రి మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇదే మీరు చేసే సాహసం. మధురమైన పిల్లలు కార్య వ్యవహారాలన్నింటినీ చేసుకుంటూ కూడా ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. నడుస్తూ తిరుగుతూ ఇంటిని మరియు తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇదే మీరు చేసే సాహసం. బాబాని జ్ఞాపకం చేయాలి, ఇంటిని కూడా, పరంధామాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. ఇంకా వెళ్ళేది ఉంది అనే స్మృతిలో ఉంటే పనులు ఎలా చేసుకుంటారు? ఏ పని చేస్తూ ఉన్నా ఇంకా దానిలో తీరికగా సమయాన్ని వృధా చేస్తూ చేయరు కదా. ఇంకా నేను వెళ్ళేది ఉంది, టైం అవుతుంది అని కొంత ఏకాగ్రంగా, ఫోకస్డ్గా, కొంత ఫాస్ట్గా చేస్తారు. అంటే దాంట్లో ఏమాత్రం సమయాన్ని వృధా చేయకూడదు అనే అటెన్షన్ ఉంటుంది. అందుకే బాబా ఇంటిని కూడా జ్ఞాపకం చేయండి, తండ్రిని కూడా జ్ఞాపకం చేయండి అంటున్నారు. ఇది మీరు చేసే సాహసం. ఇందులో కొంచెం ధైర్యం చూపించాలి. ప్రశ్న, बाप का रिकॉर्ड और डिसरिगार्ड कब और कैसे होता है? తండ్రిని గౌరవించటం మరియు అగౌరవపరచటం ఇది ఎప్పుడు, ఎలా జరుగుతుంది? जवाब, जब तुम बच्चे बाप को अच्छी तरह याद करते हो तब रिकॉर्ड देते हो. ఎప్పుడైతే మీరు పిల్లలు బాబాను మంచి రీతిగా జ్ఞాపకం చేస్తారో అప్పుడు బాబాను గౌరవిస్తారు. अगर कहते याद करने की फुर्सत नहीं है तो ये भी जैसे डिसरिगार्ड है. ఒకవేళ మీరు నాకు జ్ఞాపకం చేసే తీరిక లేదు అన్నారు అంటే బాబాను అగౌరవపరచటమే. वास्तव में ये बाप का डिसरिगार्ड नहीं करते, ये तो अपना ही डिसरिगार्ड करते हो. నిజానికి చెప్పాలంటే ఇది తండ్రిని అగౌరవపరచడం కాదు, కానీ మిమ్మల్ని మీరే అగౌరవపరచుకోవటం. इसीलिए नामी ग्रामी केवल भाषण में नहीं लेकिन याद की यात्रा में बनो. అందుకే మీరు పేరు ప్రఖ్యాతి చెందడం కేవలం ఉపన్యాసాల్లోనే కాదు, స్మృతి యాత్రలో కూడా అవ్వండి అంటున్నారు. అంటే స్మృతి యాత్రలో కూడా ప్రఖ్యాతం అవ్వండి. స్మృతి యొక్క చాటు పెట్టుకోండి. స్మృతితోని ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. కేవలం నేను చాలా బాగా ప్రసంగించగలుగుతాను, నేను మంచి స్పీకర్ని, అలాంటి పేరు తెచ్చుకోవడం కాదు అంటున్నారు. స్మృతి పైన చాలా చాలా అటెన్షన్ ఇవ్వాలి అంటున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. ఈ 84 జన్మల యొక్క చక్రము, జ్ఞానం ఏదైతే అర్థం చేయించబడుతుందో అది జ్ఞానం అని అంటారు. అంటే మిగతా ఏదైతే పుస్తకాల ద్వారా మనం అర్జిస్తూ ఉన్నామో దాన్ని జ్ఞానం అన్నారు. దాన్ని బాబా అంటారు ఫిలాసఫీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే పిల్లలైన మనము జన్మ జన్మాంతరాలు అన్ని విషయాలను చదువుతూ వచ్చాం.
ధారణ చేస్తూ వచ్చాం. కానీ ఈ జ్ఞానం బాబా వినిపించేది చాలా సహజమైనది, ఇది పూర్తిగా కొత్తది అంటున్నారు. ఇటువంటివి ఎక్కడ వినలేదు. మనం భక్తిలో ఉన్న విషయాలను విన్నాము, ధారణ చేశాము, ఎన్నో ఫాలో చేశాం. కానీ ఇక్కడ జ్ఞానంలో బాబా చెప్తున్నవి చాలా సహజ విషయాలు. ఇక్కడ బాబా స్వయంగా కూర్చొని చెప్తున్నారు, సత్యయుగం నుండి మొదలుకొని కలియుగం వరకు మీరు ఎన్ని పునర్జన్మలను తీసుకున్నారు. ఈ జ్ఞానం అయితే చాలా సహజంగా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఇది కూడా చదువు. రచన యొక్క ఆది మధ్యాంతాలని అర్థం చేసుకోవటం, దీన్ని బాబా చదువు అంటున్నారు. ఇది బాబా తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు. బాబా అంటారు, ఈ జ్ఞానం కన్నా ఉన్నతమైనది స్మృతి యాత్ర. మరి దీనిని యోగం అంటారు. యోగం అన్న పదము చాలా ప్రసిద్ధమైనది, కానీ ఇది స్మృతి యాత్ర. యోగం అంటే అందరికీ తెలుసు, యోగా అందరికీ రాదది, అది కొంచెం కష్టతరమైనది, దానికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి అలా అనుకుంటారు. కానీ బాబా ఎంత సహజంగా చెప్తున్నారు, పిల్లలు స్మృతి యాత్ర ఇది. మీ పనులన్నీ చేసుకుంటూ కూడా స్మృతి చేయవచ్చు. మనుషులు యాత్రలకు వెళ్ళినప్పుడు మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నామని అంటారు. శ్రీనాథ్ వారికి కూడా లేదా అమర్నాథ్కి కూడా వెళ్ళినప్పుడు ఇవి గుర్తుంటాయి. అంటే మేము ఫలానా యాత్ర చేస్తున్నాము అని యాత్ర చేసే సమయంలో కూడా వారి స్మరణని చేసుకుంటూ యాత్ర చేస్తారు. మరి ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మిక తండ్రి అయితే చాలా సుదీర్ఘమైనటువంటి యాత్రను నేర్పిస్తారు. అదేంటి అంటే నన్ను స్మృతి చేయండి అంటారు. ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. ఇది ఎటువంటి యాత్ర అంటే దీని ద్వారా ముక్తిధామంలోకి వెళ్ళి అక్కడే నివసిస్తారు. మళ్ళీ అక్కడి నుండి పాత్రలోకి రావడానికి జీవన్ముక్తిలోకి వస్తారు. కానీ ఈ పాత ప్రపంచంలోకి మాత్రం రారు. ఈ పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యం ఉంది. ఇది చీచీ రావణ రాజ్యం. కావున ముఖ్యమైనది స్మృతి యాత్ర. చాలామంది పిల్లలకు బాబాని ఎలా జ్ఞాపకం చేయాలి, స్మృతిలో ఎలా ఉండాలి ఇది తెలియట్లేదు. దీనికోసం పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. నేను జ్ఞాపకం చేయలేకపోతున్నాను, నేను ఈ రెండు అనుకుంటున్నాను, సరిపోతుందా, ఇంకేమైనా అనుకోవాలా, ఇంకేమైనా సంకల్పాలు నాకు చెప్పండి అంటారు. భగవంతుడు తండ్రిని, తన ప్రియుడిని, తన సోదరుణ్ణి, తన సర్వ సంబంధాలుగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేయడానికి ఎవరినైనా మనం అడగాల అవసరం లేదు. ముందు ప్రేమ కలిగి ఉండాలి. బాబాతో మనకు ఆ ప్రేమ ఉంది అంటే తప్పనిసరిగా మనం బాబాని జ్ఞాపకం చేస్తాం. ఆ ప్రేమనే ఆ సంబంధంతో అలా జ్ఞాపకం చేసేలాగా చేస్తుంది. ప్రియుణ్ణి ఎలా జ్ఞాపకం చేయాలని ఏ ప్రేయసి అడగదు కదా, తండ్రిని ఎలా జ్ఞాపకం చేయాలని ఏ పిల్లలు కూడా ఎవరిని అడగరు కదా. అలా సంబంధాన్ని జోడించడం మనకి రావట్లేదు. లేకపోతే సంబంధం జోడిస్తే సహజంగా స్మృతిలో ఉండగలుగుతాం. మరి చూసుకోవాలి, ఎవరైనా స్మృతి చేస్తున్నారా లేదా అన్నది చూడటానికి అదేమీ కనిపించే విషయం కాదు, బయటికి కనిపించదు. అది బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అది కనిపించే విషయం మాత్రం కానీ కాదు అంటున్నారు. అలా నేను ఇంత సమయం బాబాని జ్ఞాపకం చేశాను చూడండి అంటే అదేమైనా టెస్ట్తో కనబడుతుందా? లేదు. అలాగే ఇది తెలుసుకోలేం కూడా. ఆ అవస్థలో ఎంతవరకు స్మృతి యాత్రలో నిలిచి ఉంటున్నారు అన్నది ఎవరిది వారికే తెలుస్తుంది. యుక్తులైతే అనేకంగా బాబా తెలియజేస్తూ ఉంటారు. కళ్యాణకారిగా ఉన్నటువంటి బాబా అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను శివబాబాను స్మృతి చేయండి. మీ సేవను కూడా మీరు చేస్తూ ఉండండి. అన్ని సేవలు పక్కన పెట్టి బాబా నన్ను జ్ఞాపకం చేయండి అనట్లేదు. ఉదాహరణకి పిల్లలు కాపలా కాస్తూ ఉంటారు, అంతా తిరుగుతూ ఉంటారు. వారికి స్మృతిలో ఉండడం అయితే చాలా సహజం. మరి మొదటి నుండి యజ్ఞంలో నైట్ డ్యూటీ వాచ్మెన్గా కాపలా చేసేది బాబా పిల్లలే. అందులో అక్కేలు కూడా ఉండేవారు. మరి దాదీలు ఒకరికొకరు నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు, కాపలా డ్యూటీలో ఉన్నప్పుడు
బాబాను జ్ఞాపకం చేయించుకునేటువంటి వారు. బాబా స్మృతిలో ఉన్నారా, నేను ఇప్పుడు ఈ స్థితిని అనుభవం చేసుకుంటున్నాను, మీకు ఎలా ఉంది, మీరు బాగా ఏకాగ్రంగా ఉండగలుగుతున్నారా, ఇలా ఒకరినొకరు అడిగి కూడా తెలుసుకునేటువంటి వారు. ఇంకేది గుర్తు రాకుండా ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. బాబా ఉదాహరణ ఇచ్చి తెలియజేస్తారు. ఆ స్మృతి యాత్రలోని రావాలి, వెళ్ళాలి. క్రిస్టియన్ ఫాదర్లు వెళ్తూ ఉంటారు, వారు ఎంత సైలెన్స్లో వెళ్తారు. బాబాకు బాగా నచ్చుతుంది అది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు, జేబులో చేయి పెట్టుకొని మాల తిప్పుతూ ఉంటారు, క్రైస్ట్ని స్మరిస్తూ ఉంటారు. సైలెన్స్లో అటు ఇటు చూడకుండా వారు నడుస్తూ ఉంటారు. బాబా అంటారు, మీరు నా స్మృతిలో అలా సైలెన్స్లో నడవాలి. బాబాను ఇంటిని తప్ప ఇంకేది జ్ఞాపకం చేయకూడదు. ఈ గమ్యం చాలా భారీది. భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు, కానీ వారికి మేము తిరిగి వెళ్ళాలి అన్న విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడు వెళ్తాము అని. మరి కలియుగం ఎప్పుడు పూర్తవుతుంది? వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఇంకో 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. వారికి కూడా ఇలా నేర్పించి వారు ఎవ్వరూ లేరు కదా, కాబట్టి ఆల్రెడీ ఒకప్పుడు చెప్పిన విషయాలనే పట్టుకొని ఇప్పటికీ నడుస్తున్నారు. పిల్లలైన మీకైతే అన్నీ నేర్పించబడుతుంది. కాపలా కాసేటప్పుడు ఏకాంతంలో ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత మంచిది. వాచ్మెన్ డ్యూటీ చేసినప్పుడు పిల్లలు చాలా బాబాని జ్ఞాపకం చేసే అవకాశాన్ని కలిగి ఉంటారు. మీరు ఆ సమయంలో ఇంకా వేరే ఏది జ్ఞాపకం చేయకూడదు అంటున్నారు. స్మృతి ద్వారా పాపాలు అంతమవుతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి. ఎవరైతే మొదట సతో ప్రధానంగా అవుతారో రామరాజ్యంలో కూడా వారే మొదట వస్తారు. కావున అందరికన్నా ఎక్కువగా స్మృతి యాత్రలో కూడా వారే ఉండాలి. మరి ఎందుకంటే ఫస్ట్ రావాలి అంటే బాబాని కూడా అంతగా జ్ఞాపకం చెయ్యాలి. ఇది కల్పపు విషయం. ఒక్కసారి ఒక జన్మ విషయం కాదు, కల్పం అదే ఫిక్స్ అయిపోతుంది. కావున స్మృతి యాత్రలో ఉండే మంచి అవకాశము మీకు ఉంటుంది అంటున్నారు. ఎవరైతే కాపలాదారుగా డ్యూటీ చేస్తారో వాళ్ళకి చాలా స్కోప్ ఉంటుంది బాబాని జ్ఞాపకం చేయడానికి అంటున్నారు. వాళ్ళైతే ఇంకా నైట్ అంతా మేల్కొనే ఉంటారు కాబట్టి ఇంకా వేరే పని ఏమీ ఉండదు కాబట్టి బాగా ఏకాగ్రంగా బాబాను జ్ఞాపకం చేయవచ్చు. ఇక్కడైతే ఎలాంటి గొడవలు కోట్లాటల విషయం లేదు. అటు ఇటు తిరుగుతూ కూర్చుంటూ ఒకేసారి 2 కార్యాలు చేయవచ్చు. అటు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి వాచ్మెన్ డ్యూటీగా, బాబా స్మృతిలోనూ ఉండాలి. కాపలా కూడా చేయవచ్చు, తండ్రిని కూడా స్మృతి చేయవచ్చు. కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. కాపలా కాసే వారికైతే అందరికన్నా ఎక్కువ లాభం ఉంది. పగలైనా లేక రాత్రైనా ఎవరైతే కాపలా కాస్తారో వారికి ఎంతో లాభం ఉంటుంది. కానీ ఒకవేళ బాబాని జ్ఞాపకం చేసే సమయంలో అలవాటు ఏర్పడితే ఆ లాభం ఉంటుంది. అలవాటు లేదనుకోండి, అలా ఎలా జ్ఞాపకం చేయగలుగుతాం? నాకు అక్కడ లైట్ ఎక్కడ ఉంది, ఆ టైంలో నేను ఏమైనా కూర్చోగలుగుతానా అని ఇలా అక్కడ కూడా సాకులు చెప్తారు. అందుకే బాబా అన్నారు, అలవాటు ఏర్పడితే లాభము ఉంటుంది. బాబా ఈ సేవను చాలా బాగా ఇచ్చారు, కాపలా మరియు స్మృతి యాత్ర. ఈ విధంగా కూడా బాబా స్మృతిలో ఉండే అవకాశం లభిస్తుంది. అంటే ఆ టైంలో ఇంకా వేరే రకమైన సంకల్పాలు కూడా కాదు, కనీసం బాబా నాకు ఎంత మంచి డ్యూటీ ఇచ్చారు, నేను బాబాని కూడా జ్ఞాపకం చేయవచ్చు, కాపలా కూడా చేయవచ్చు. శివబాబా యజ్ఞం ఇది, నేను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాను, బాబా నాకు ఈ యొక్క డ్యూటీ ఇచ్చారు, బాబా నాకు ఎంత శక్తిని నింపుతున్నారు, బాబా నన్ను షేర్నీగా చేశారు, బాబా ఈ రాత్రి వేళలో కూడా బాబా తన ఇంటి మొత్తాన్ని చూసుకునేటువంటి బాధ్యతను నా పైన పెట్టారు అని ఇలా నషాగా మీ భాగ్యము, మీరు అనుభవిస్తున్నటువంటి ఆ సమయం యొక్క అదృష్టాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. అది కూడా స్మృతి యాత్రలో ఉండడమే. ఈ భిన్న భిన్న యుక్తులను తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎంత బాబా స్మృతిలో ఉండగలరో అంత బయటికి వెళ్ళినప్పుడు వ్యాపార వ్యవహారాల విషయాల్లో పడి అంత జ్ఞాపకం చేయలేరు.
అందుకే రిఫ్రెష్ అవ్వడానికి మధుబన్కి వస్తారు. ఏకాంతంలోకి వెళ్ళి ఒక పర్వతం పైన కూర్చొని స్మృతి యాత్రలో ఉండాలి. మధుబన్లో చాలా పర్వతాలు ఉన్నాయి కదా, ఒకరైనా వెళ్ళండి, లేక 2-3 వెళ్ళండి. ఇక్కడైతే మీకు అవకాశం చాలా బాగుంటుంది. బాబా స్మృతి ముఖ్యమైనది. భారత్ యొక్క ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, ఈ స్మృతి యాత్రతో పాపాలు అంతమవుతాయి. అందుకే మనం సతో ప్రధానంగా అవుతాం. కానీ ఇందులో పురుషార్థం బాగా చెయ్యాలి. కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి చూపిస్తే అదే సాహసం. కర్మలైతే చేయాల్సిందే, కర్మలన్నీ పక్కన పెట్టి కర్మ సన్యాసం కాదు అది. ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది. ప్రస్తుతం చాలా మంది పిల్లల బుద్ధిలో ఇది రావట్లేదు. చాటు పెట్టుకోండి అని బాబా ఎంత చెప్తూ ఉంటారు. కొందరు ఏదో కొద్దిగా రాస్తారు. బాబా యుక్తులైతే ఎన్నో తెలియజేస్తున్నారు కదా. బాబాను కలుసుకునేందుకు వెళ్ళాలి అని పిల్లలు కోరుకుంటారు. ఇక్కడ చాలా సంపాదన చేసుకోవచ్చు. మధుబనానికి వెళ్తే అసలు ఏ సమయంలో వెళ్ళినా కూడా అక్కడి వాతావరణంతో ఆత్మ పూర్తి ఏకాగ్రమైపోతుంది. బాబా స్మృతిలో ఎక్కువ సంపాదించుకోగలుగుతాం. ఏకాంతం చాలా బాగుంటుంది. తండ్రి సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. నన్ను జ్ఞాపకం చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. ఎందుకంటే జన్మ జన్మాంతరాలుగా పాపాలన్నీ తలపైన పేరుకుపోయాయి, బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు వాటన్నిటిని దించుకోవాలి. వికారాల కోసం ఎన్ని గొడవలు జరుగుతాయి, విఘ్నాలు కలుగుతాయి. బాబా మమ్మల్ని పవిత్రంగా ఉండనివ్వటం లేదు అని అంటారు. బాబా ఏం చెప్తారు? పిల్లలు, మీరు స్మృతి యాత్రలో ఉంటూ జన్మ జన్మాంతరాల పాపాలనైతే తలపైన ఏవైతే ఉన్నాయో వాటి భారాన్నైతే దించుకోండి. నన్ను జ్ఞాపకం చేసే పురుషార్థం చేయండి. ఇంకా మిగతావి మీ వలన ఏదైతే అవ్వట్లేదో దాన్ని యోగ బలంతో విజయం పొందండి. మీరు యోగం యొక్క శక్తిని బాగా పెంచుకుంటే ఏ ఒక్కరు మిమ్మల్ని అపవిత్రంగా చేసి సాహసం చేయలేరు, మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు అంటారు బాబా. ఇంట్లో కూర్చొని ఉండి శివబాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. స్మృతి అయితే ఎక్కడ కూర్చున్నా చేయవచ్చు కదా. ఎక్కడున్నా సరే ఈ అభ్యాసం చేయాలి. ఎవరు వచ్చినా వారికి ఇదే సందేశాన్ని ఇవ్వాలి. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. దీనిని యోగ బలం అని అంటారు. ఎవరికైనా ఈ మెసేజ్ ఇవ్వవచ్చు, తండ్రిని స్మృతి చేయమని. బలం అనగా శక్తి. బాబాను సర్వశక్తివంతుడు అంటారు. మరి ఆ శక్తి బాబా నుండి ఎలా లభిస్తుంది? బాబా స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మీరు క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. కావున ఆ శక్తి పూర్తిగా అంతమైపోయింది. పైసకు కూడా కొరవగాని స్థితికి మీరు చేరుకున్నారు. మీలో ఏ శక్తి లేదు. మీలో కూడా బాగా అర్థం చేయించేవారు కొందరు మంచి పిల్లలు ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి, నా చాట్ ఎలా ఉంటుంది? బాబా అయితే పిల్లలందరికీ కామన్గా చెప్తారు, స్మృతి యాత్ర ముఖ్యమైనది అని. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. ఎవరైనా మిమ్మల్ని అప్రమత్తం చేసేవారు లేకపోయినా కానీ మీరు బాబా స్మృతిలో అయితే ఉండవచ్చు కదా. విదేశాలలో ఒంటరిగా ఉన్నా సరే స్మృతిలో ఉండవచ్చు. ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను బాబాని ఎలా జ్ఞాపకం చేయలేకపోతున్నాను కాదు. ఒంటరిగా ఉన్నా అంటే స్థూలంగా మన చుట్టూ ఎవరు లేకపోయినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీరు జ్ఞాపకం చేయవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే పత్ని ఇంకొక చోట ఉంటే వారికి కూడా ఉత్తరం రాయవచ్చు. నువ్వు కేవలం ఒక్క పరమాత్మ తండ్రిని గుర్తుంచుకో, వారిని జ్ఞాపకం చేస్తేనే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. ఇలా రాయవచ్చు అంటున్నారు. లెటర్లో వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. బాబా యుక్తులైతే ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. ఆ పైన వాటిని మీరు పాటిస్తున్నారా లేక పాటించట్లేదా అనేది
మీకే వదిలేస్తున్నారు. బాబా అన్నారు వాళ్ళ ఇష్టం, నేనైతే చెప్పేస్తున్నాను, ఇంకా మీ ఇష్టం అంటున్నారు. బాబా సలహా అయితే చాలా బాగా ఇస్తారు. ఇది పిల్లలు కూడా భావిస్తూ ఉంటారు, బాబా నిజంగా కరెక్ట్గా చెప్తారు అని. మన పని ఏమిటంటే మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే కలుస్తారో వాళ్ళందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వారు స్నేహితులైనా లేక ఇంకెవరైనా సరే, సేవ యొక్క అభిరుచి మన లోపల బాగా ఉండాలి. మీ వద్ద చిత్రాలు చాలా ఉన్నాయి, బ్యాడ్జ్ కూడా ఉంది. ఇది చాలా మంచి వస్తువు. ఈ బ్యాడ్జ్ ఎవరినైనా లక్ష్మీనారాయణలుగా తయారు చేయగలుగుతుంది. బ్యాడ్జ్ ఎవరినైనా లక్ష్మీనారాయణలుగా తయారు చేయగలుగుతుంది అంటున్నారు. త్రిమూర్తి చిత్రంపై బాగా అర్థం చేయించాలి. ఈ చిత్రంలో పైన శివుడు ఉన్నారు. వారైతే త్రిమూర్తులను తయారు చేస్తారు, కానీ పైన శివుణ్ణి చూపించరు. త్రిమూర్తి అని చెప్పేసి వాళ్ళు సింహాలవి బొమ్మలు చూపిస్తారు, కింద సత్యమేవ జయతి అని రాస్తారు. లేదు త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు శంకర్లను చూపించినా కూడా పైన శివుణ్ణి మాత్రం చూపించారు. శివుని గురించి తెలియని కారణంగా భారత్ యొక్క నావ మునిగిపోయి ఉంది. ఇప్పుడు శివబాబా ద్వారానే మళ్ళీ భారతదేశం యొక్క నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. పతిత పావన, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. అయినా మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఎంత తెలివి తక్కువతనం ఇది! చాలా పెద్ద పొరపాటు, తెలివి తక్కువతనంతో చేసేటువంటి పొరపాటు ఇది. బాబా స్వయం అర్థం చేయిస్తున్నారు. మీరు ఇలా ఉపన్యాసం చేయాలి. తండ్రి కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, ఇలా మ్యూజియం తెరవండి, సేవ చేయండి అని. అప్పుడు ఎంతో మంది వస్తారు. సర్కస్లు కూడా పెద్ద పెద్ద నగరాల్లో పెడుతూ ఉంటారు కదా, వారి వద్ద ఎంత సామాను ఉంటుంది. దాన్ని చూడటానికి గ్రామ గ్రామాల నుండి అందరూ వస్తారు. అందుకే బాబా అంటారు, మీరు కూడా ఇటువంటి సుందరమైన మ్యూజియంను తయారు చేయండి. దానిని చూసి చాలా సంతోషిస్తారు, మళ్ళీ వెళ్ళి ఇతరులకు కూడా వినిపిస్తారు. ఇది కూడా అర్థం చేయిస్తారు. ఏ సేవ అయితే జరుగుతుందో అది కల్ప క్రితం కూడా జరిగింది అని బాబా క్లియర్గా చెప్తున్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు మ్యూజియం తెరిస్తే కల్పకల్పం మ్యూజియం తెరుస్తారు. మరి సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇందులోనే పిల్లలు నిర్లక్ష్యం చేసి పొరపాట్లు చేస్తూ ఉన్నారు. మాయ విఘ్నాలను కూడా కలిగిస్తుంది. ఈ స్మృతి యాత్ర విషయంలోనే మాయ ఎక్కువ విఘ్నాలు వేస్తుంది. మీ హృదయాన్ని మీరు ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. మాకు నిజంగా అంత అభిరుచి ఉందా? మేమంత కష్టపడుతున్నామా? జ్ఞానమైతే సామాన్యమైన విషయమే. బాబా తప్ప 84 జన్మల చక్రాన్ని ఇంకెవరూ అర్థం చేయించలేరు. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. చివరి సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. డైరెక్షన్స్ అయితే తండ్రి పూర్తిగా ఇస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు బాబా చెప్తూనే ఉంటారు, పిల్లలు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇలా జ్ఞాపకం చేయండి, ఈ విధంగా నా స్మృతిలో ఉండండి అంటారు. ముఖ్యమైన విషయం స్మృతి చేయటం. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు, వారు ఎవరైనా కానీ మీరు కేవలం బ్యాడ్జి పైన అర్థం చేయించండి. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, మీరు ఈ బ్యాడ్జ్ చూపిస్తూ కూడా అర్థం చేయించవచ్చు అంటున్నారు. ఇంకెవరి వద్ద అలా అర్థసహితమైనటువంటి మెడల్స్ ఉండవు. మిలిటరీ వారు మంచి పనులు చేస్తే వారికి మెడల్స్ లభిస్తాయి. పరంవీర్ చక్ర అని, అశోక చక్ర అని ఇలా మెడల్స్ లభిస్తాయి. రాయ్ సాహెబ్ మెడల్ లభిస్తే వీరికి వైస్రాయ్ నుండి టైటిల్ లభించింది అని అందరూ గమనిస్తారు. ఇంతకుముందు వైస్రాయ్లు ఉండేవారు, గవర్నర్ అనే పదం ఉండేది కదా, వైస్రాయ్ అని అనేవారు. ఇప్పుడైతే వారి వద్ద ఎటువంటి శక్తి లేదు. ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల సంఖ్య బాగా పెరిగిపోయింది కావున వారికి నగరంలో కూడా భూమి కావాలి అనుకుంటారు. ఇప్పుడు బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇంతమంది అంతమై కొద్ది మందే మిగులుతారు. భూమి చాలా ఉంటుంది. స్వర్గంలో ఎవరు భూమి కొనుక్కునే పని ఉండదు, చాలా ఉంటుంది. అక్కడైతే అన్ని కొత్తగా ఉంటాయి. ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి బాగా పురుషార్థం చేయాలి. మనుషులందరూ చాలా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు కదా. ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది దేనికోసం?
ఇప్పుడున్న స్థాయి నుండి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని. మరి పిల్లలపైన కూడా బాబాకి ఇలాంటి ఆశనే ఉంటుంది కదా, నా పిల్లలు ఇప్పుడున్న స్థితి నుండి ఇంకా ఉన్నతంగా కావాలి అని. ఎవరైనా పూర్తిగా పురుషార్థం చేయకపోతే వారు ఫెయిల్ అయిపోతారని భావిస్తారు. మేము ఫెయిల్ అయిపోతాము అని స్వయానికి కూడా అర్థమవుతుంది. అప్పుడు ఇక చదువు మొదలైన వాటిని వదిలి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా నా వల్ల అవ్వదు ఈ చదువుకోవడం, ఏదో ఒక చిన్న చితిగా ఉద్యోగం చేసేస్తాను అనుకుంటారు. ఈ రోజుల్లోనైతే ఉద్యోగాల్లో కూడా చాలా కఠినమైన నియమాలు వెలువడుతూ ఉంటాయి. మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు. బాబా ఇప్పుడు మీకు ఎటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నారంటే, ఇక 21 జన్మలు ఎప్పుడు దుఃఖం అన్న మాటే ఉండదు. బాబా మనకు అంత మంచి ప్రాప్తిని ఇస్తున్నారు. ఏ రకమైన దుఃఖం ఉండదు. ఇక్కడ మంచి శాలరీ ఉన్నటువంటి ఉద్యోగమైనా అందులో ఉన్నటువంటి నియమాలకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ బాబా మనకిచ్చే దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం దీనికోసం బాబా మీరు స్మృతి యాత్రలో ఉండండి అంటున్నారు. ఎంత వీలైతే అంత రాత్రి వేళలో స్మృతి చేయడం చాలా మంచిది. రాత్రి వేళ అంటే అమృత వేళ. పోనీ చారబడి అయినా స్మృతి చేయండి, అంటే అలా వాలుకొనైనా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. అలా చేస్తూ కొందరికి నిద్ర వచ్చేస్తుంది. ఎవరైనా వృద్ధులు ఉంటే ఎక్కువ కూర్చోలేకపోతే తప్పకుండా నిద్రపోతారు. అలా చారబడి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. అంటే అలా వాలుకొనైనా బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చాలా సంతోషం లోపల కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా సంపాదన ఉంది. ఇంకా సమయం ఉంది అని భావిస్తారు, కానీ మృత్యు ఎప్పుడొస్తుందో దానిపైన ఏమైనా నమ్మకం ఉందా? లేదు కదా. ఏ క్షణమైనా అంతిమం కావచ్చు. కావున బాబా అర్థం చేయిస్తారు, ముఖ్యమైనది స్మృతి యాత్ర. బయట నగరాల్లో అయితే ఎంతో కష్టం, కానీ ఇక్కడ వచ్చినప్పుడు మధుబన్లో అయితే మీకు చాలా ఏకాంతం లభిస్తుంది. చాలా మంచి అవకాశం. ఇక్కడ ఎటువంటి చింత ఉండదు. అందుకే ఇక్కడ చార్ట్ పెంచుకుంటూ ఉండండి. మీ క్యారెక్టర్లను కూడా దీని ద్వారా బాగుపరుచుకుంటూ ఉండండి అంటున్నారు. అంటే ఇక్కడ వాతావరణం మీకు బాగా సహకరిస్తుంది. కానీ మాయ చాలా శక్తివంతమైనది. ఇంట్లో ఉండేవారికి బయట ఉన్నవారు ఎంతైతే విలువను ఉంచుతారో అంత విలువ ఉండదు. అంటే బయట చాలా గౌరవం పొందుతూ ఉంటారు అందరి చేత, కానీ ఇంట్లో ఉన్నవారు వారిని అంతగా గుర్తించరు. అయినా కానీ ఈ సమయంలో గోపుల రిజల్ట్ బాగుంది, అన్నయ్యల రిజల్ట్ బాగుంది అంటున్నారు. కొంతమంది కుమార్తెలు వివాహం కోసం మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు, ఏం చేయాలి అని బాబాకు లెటర్ రాస్తారు. బాబా ఏమంటారు, మీరు దృఢమైన వివేకవంతులైన కుమార్తెలు ఎవరైతే ఉంటారో వారెప్పుడు ఇలా రాయరు. మీలో దృఢత లేదు, మీకే అసలు వివాహం చేసుకోవాలనే కోరిక ఉంది. లేకపోతే అసలు మీరు ఎంత ధైర్యంగా మీ తల్లి తండ్రికి సమాధానం చెప్పగలగాలి? ఇలా వ్రాస్తున్నారంటే వారు గొర్రెలాంటి వారు అని బాబా అనుకుంటారు. జీవితాన్ని రక్షించుకోవడం అనేది తమ చేతుల్లో ఉన్న విషయం. ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. ఇప్పుడు బాబా అయితే సహజంగా తెలియజేస్తారు, పిల్లలైన మీరైతే మహాన్ భాగ్యశాలురు. మీరు వచ్చి ఈశ్వరుని సంతానంగా అయ్యారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. అయినా మీరు బాబాని నిందిస్తూ వచ్చారు. అది కూడా చాలా తప్పుగా నిందిస్తూ వచ్చారు. ఇప్పుడు నిందించట్లేదు, భక్తి మార్గంలో అలా నిందిస్తూ ఉంటారు. చెప్పడానికి వీల్లేనంతగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇంతకన్నా ఎక్కువ ఇంకేం సహిస్తారు? ఎక్కువ విసిగిస్తే అంతం చేసేస్తాము అని అంటారు కదా. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాల్లో అయితే కథలను చాలా రాశారు. బాబా యుక్తులైతే చాలా సహజంగా తెలియజేస్తారు. కర్మలు చేస్తూ ఉండండి, ఇందులో చాలా చాలా లాభం ఉంది. ఉదయమే వచ్చి బాబా స్మృతిలో కూర్చోండి, చాలా ఆనందం కలుగుతుంది. కానీ అంతటి అభిరుచి ఎవరికి ఉండట్లేదు. అంత గొప్పగా ఇంట్రెస్ట్తో బాబాని జ్ఞాపకం చేయట్లేదు ఎవరు. టీచర్ విద్యార్థుల నడవడికను చూసైతే వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అర్థం చేసుకుంటారు కదా. అలాగే బాబాకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని. కల్పాంతరాల కోసం ఫెయిల్ అవుతారు. అక్కడైతే టీచర్ ఒకసారి ఫెయిల్ అయిన స్టూడెంట్ని మళ్ళీ మళ్ళీ చదివించి పాస్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ అవకాశమే లేదు కదా.
ఉపన్యాసాలు చేయడంలో చాలా చురుకుగా ఉంటారు, ప్రదర్శనని కూడా అర్థం చేయిస్తారు, కానీ స్మృతి యాత్రలో లేరు. ఇందులో ఫెయిల్ అయిపోతారు. ఇది కూడా అగౌరవించడం వంటిదే. మరి బాబాను అగౌరవపరచకూడదు కదా. తండ్రి టీచర్ అయి చదివిస్తూ ఉన్నప్పుడు అందులో మనం ఫెయిల్ అవ్వడం ఏంటి? అలా తమను తామే అగౌరవపరుచుకుంటారు. శివబాబాకైతే అగౌరవం జరగదు. అంటే దీన్ని బాబా పాజిటివ్ సెన్స్లో చెప్తున్నాను. నన్నేమి మీరు అగౌరవపరచలేరు, కానీ ఒక విధంగా మీరు ఫెయిల్ అవుతే, మీరు తప్పు చేస్తే మీకు మీరే అగౌరవం చేసుకున్నట్లు అంటున్నారు. మాకు స్మృతి చేయడానికి ఖాళీయే లేదు అని అలా ఎవరు అనకూడదు. బాబా ఒప్పుకోరు. స్నానం చేసేటప్పుడు కూడా మీరు స్మృతి చేయవచ్చు, భోజనం చేసే సమయంలో కూడా బాబాని స్మృతి చేయవచ్చు. ఇందులో చాలా చాలా సంపాదన ఉంది. కొంతమంది పిల్లలు కేవలం ఉపన్యాసాలు చేయడంలో ప్రసిద్ధులుగా ఉన్నారు. యోగం లేదు, ఏమీ లేదు. ఇంకా అహంకారం కూడా క్రింద పడేస్తుంది. అచ్చా, అంటే నేను బాగా ఉపన్యాసాలు ఇవ్వగలను, నా అంత గొప్ప స్పీకరే లేరు అని అనుకోవడం బాబా అంటారు ఇది అహంకారము, ఇది పడేస్తుంది. యోగం అన్నింటికంటే ముఖ్యమైనది. జ్ఞానం ఉండాలి మనలో, జ్ఞానం చెప్పాలి, కానీ జ్ఞానంతో పాటు యోగ స్థితి పైన శ్రద్ధ కూడా ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వశక్తివంతుడైనటువంటి బాబా నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకోవాలనుకుంటే స్మృతి చార్ట్ పెంచుకోవాలి. స్మృతి కోసం విభిన్న యుక్తులను రచించాలి. ఏకాంతంలో కూర్చొని విశేషంగా సంపాదనను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింత పెట్టుకోవాలి. నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయకూడదు. అంటే కావాలని కేర్లెస్గా ఉండి పొరపాట్లను పెంచుకోకూడదు. అహంకారంలోకి రాకూడదు. సేవ అభిరుచిని కూడా పెట్టుకోవాలి. అలాగే స్మృతి యాత్రలో కూడా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నేను సర్వశక్తివంతుణ్ణి, నా శక్తిని పొందాలంటే చార్ట్ పెంచుకోండి అంటున్నారు. యుక్తి రచించండి, ఏకాంతంలో కూర్చునే ప్రయత్నం చేయండి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? సతో ప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. పొరపాట్లు చేయకూడదు, అహంకారంలోకి రాకూడదు, స్మృతి యాత్రలో ఉండాలి. వరదానం, सब कुछ बाप हवाले कर, कमल पुष्प समान, न्यारे प्यारे रहने वाले डबल लाइट भव। అన్నింటినీ బాబాకు సమర్పించి కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉంటూ డబల్ లైట్ భవ. అన్నింటినీ బాబాకు అర్పించి కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ. వివరణ, బాబాకు చెందిన వారిగా అవటం అనగా భారాన్నంతా కూడా బాబాకి ఇచ్చేసేయటం. బరువంతా ఏదైతే మోస్తూ ఉన్నామో అది బాబాకి ఇచ్చేసేయటం. డబల్ లైట్ అంటే అర్థము అన్నింటినీ బాబాకు అర్పించటం. ఈ తను కూడా నాది కాదు, మరి తనువే నాది కాదన్నప్పుడు ఇక వేరే ఏముంటుంది? శరీరమే మనది కాదు అనుకున్నప్పుడు ఇంకేమీ మనది కాదు కదా. మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే తనువు కూడా మీదే, మనస్సు కూడా మీదే, ధనం కూడా మీదే, అన్నీ మీవే అని అన్నప్పుడు ఇక భారం ఏ విషయంలో? అందుకే కమల పుష్పం యొక్క ఉదాహరణను స్మృతిలో పెట్టుకొని సదా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అవుతాం.
కమల పుష్పం యొక్క ఎగ్జాంపుల్ని బాబా మనకి గుర్తు చేయిస్తున్నారు. బరువంతా నాకు అప్పగించేసి తేలికగా మీరు ఉండండి అని. स्लोगन, रूहानियत से रोब को समाप्त कर स्वयं को शरीर की स्मृति से गलाने वाले ही सच्चे पांडव है. చాలా బాగా ఈ స్లోగన్ వినిపిస్తున్నారు బాబా. ఆత్మీయత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు. పాండవులు పర్వతాల మీదకి వెళ్ళి చివరికి కరిగిపోయారు అని అంటారు. కానీ ఎలా కరిగిపోవడం అంటే అర్థం బాబా చెప్తున్నారు. ఆత్మీకత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు. అధికార దర్పం అనేది మనకి ఉండకూడదు. అహంకారాన్ని పూర్తిగా కరిగించేసేయాలి. ఈరోజు స్వమానము, నేను డబల్ లైట్ ఆత్మను, నేను డబల్ లైట్ ఆత్మను. ఓం శాంతి.